హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వండబోయే కూరలో చాలా ఫైబరు ప్రోటీన్స్ ఉన్న కర్రీ అయితే వండుతుంది. ఈరోజు ఇంట్లో వచ్చేసి శనగలు, బొబ్బర్లు, పెసర్లు, పల్లీలు, ఇంకా బఠానీలు అన్నీ కలిపి నానబెట్టుకునే అన్నమాట. నేనైతే నానబెట్టలేదు, ఇంటి ముందుకు అమ్మస్తే ఒక అతను తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి నేను వండబోయే ఆ కూర వచ్చేసి 20 రూపీస్ అవి. ఇంకా దీనికి కావాల్సిన ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అంతా మంచిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత వేయించుకొని పసుపు వేసి ఇంకా టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకొని దీంట్లో వేసేయాలి. ఇంకా మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి అవి కొంచెం మంచిగా పక్కన పెట్టుకొని ఇవి టమాటా ముక్కల్ని మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కలిపి విత్తనాలు ఉన్నాయి కదా, మనం ఇందాక అన్నీ వేయించుకున్నాం, బేలు మొలకలు అంటాం, బేలు కూడా అంటారు. ఈ మొలకల్ని దీంట్లో వేసి మంచిగా కలిపి ఉప్పు కారం వేసి ఇంకా కొన్ని వాటర్ పోసి ఉడికించడమే. ఈ కర్రీ చాలా ఈజీగా అయిపోతుందండి వండుకోవడం. ఇంకా కల్లుప్పు అయితే వాడండి, కల్లుప్పులో కెమికల్ ఏం లేకుండా బాగుంటుంది ఈ కర్రీ. రుచికి రుచి, ఇంకా ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇంకా మంత్లీ 1 టైం 2 టైమ్స్ అయినా సరే ఇట్లా నానబెట్టిన మొలకలతో కర్రీ వండుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మసాలా వేసి ఇంకా దించేయడమే. కర్రీ సూపర్గా టేస్టీగా చాలా బాగా కుదిరింది. చూడండి ఇట్లా వండుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా మేమైతే తింటున్నాం, మీరైతే తిన్నారో లేదో కామెంట్ చేయండి. అందరు కలిసి తింటే ఆనందమే వేరు కదా. రోజు మేమైతే ఇలానే తింటాం, బాపు, మా వారు, నేను, ఇంకా పిల్లలు వస్తే పిల్లలు. ఇప్పుడైతే మేము ముగ్గురం కలిసి తింటున్నాం. ఇంకా కర్రీ ఎలా కుదిరిందో నేనైతే తిని చూసి చెప్తా. చాలా సూపర్గా, చాలా టేస్టీగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.